వరుస సమావేశాలు రివ్యూలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. ఇతర పార్టీల నుంచి జనసేనలో చేరేవారు వరుసగా పవన్ వద్ద క్యూ కడుతున్నారు. గూడూరు వైసీపీ టికెట్ మేరకు మురళీకి కేటాయించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ పార్టీ మారే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ఆయన జనసేనలో చేరికపై చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు అనకాపల్లి లోక్సభ స్థానం ఆశిస్తున్న కొణతాళ్ల రామకృష్ణ కూడా పవన్ తో సమావేశమయ్యారు. ఇప్పటికే 35 సెగ్మెంట్లకి సంబంధించి రివ్యూలు పూర్తి చేసిన జనసేనాని ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలోని సీట్ల ఖరారుపై ఫోకస్ పెట్టారు. మరోవైపు ఎన్నికల ప్రచారం విషయంలోనూ ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేనలో చేరిపోగా ఆయనతో పాటు సినీ నటుడు పృథ్వీతో పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. కలిసి మేనిఫెస్టో విషయాలు కొన్ని చర్చించడం జరిగింది. వారితో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కానీ, విశాఖ స్టీల్ ప్లాంటు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అదేవిధంగా రైల్వే జోన్, వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి గురించి, వైద్యం, విద్య సమస్యల గురించి కూడా ఆలోచించడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకోమని కోరాము. జనసేనాని పవన్ కళ్యాణ్ తో నేతలు వరుసగా భేటీ అవుతున్నారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉంటున్నారు. ఏదైతే అయోధ్య నుంచి వచ్చిన తర్వాత నిన్న నుంచి కూడా ఇక్కడ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఆయన ఇక్కడే ఉంటున్నారు. చాలా మంది నేతలని కలుస్తున్నారు. పార్టీకి సంబంధించిన చాలా డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసుకుంటే ఏదైతే వరప్రసాద్ గూడూరు ఎమ్మెల్యే, వైసీపీకి చెందిన ఎమ్మెల్యే వచ్చి కలిసి వెళ్లారు. ఆయన వైసీపీలో టికెట్ నిరాకరించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఏదైతే తిరుపతి పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది. అదేవిధంగా జానీ మాస్టర్ కూడా, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన కూడా నెల్లూరు స్థానాన్ని, అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా పృథ్వీ పార్టీలో ఏదైతే పబ్లిసిటీ కావచ్చు, ప్రచారం నిర్వహిస్తున్నారు. పృథ్వీ కూడా పవన్ కళ్యాణ్ కలిశారు. ఏదైతే శ్యాంబాబు వేషధారంతో రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని ఆయన చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా వీరితో కూడా చర్చించారు. ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలి, సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలని కూడా వారితో చర్చించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మరో కీలక సమావేశం అయితే జరిగింది. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి కొణతాళ్ల రామకృష్ణ కూడా ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఇప్పటికే ఆయన ఇంకా పార్టీలో చేరినప్పటికీ కూడా మొన్ననే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో కలిశారు. ఏదైతే అనకాపల్లిలో ఒక భారీ బహిరంగ సభని 2వ తారీఖు లేదా ఫిబ్రవరి 2 లేదా 4వ తారీఖుల్లో పెట్టాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఉత్తరాంధ్ర వెనకబాటు గురించి కూడా ఉత్తరాంధ్రని జనసేన దత్తత తీసుకోవాలని కొణతాళ్ల రామకృష్ణ పవన్ కళ్యాణ్ కోరారు. ఈ విధంగా పార్టీలో అయితే డెవలప్మెంట్స్ అయితే ఉధృతంగా జరుగుతున్నాయి. పార్టీలో ఒక పక్క చేరికలు కావచ్చు, పార్టీ ప్రచార శైలి కావచ్చు, అన్ని కూడా పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారు. మరోవైపు కీలక సమావేశాలు గత 10 రోజుల నుంచి కూడా ఆయన 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రివ్యూ నిర్వహించారు. ఏదైతే ఉత్తరాంధ్ర కావచ్చు, ఈస్ట్ వెస్ట్, ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన రివ్యూలు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. 35 ఏదైతే జనసేన బలంగా ఉన్న 35 నియోజకవర్గాల రివ్యూలు నిర్వహించారు. ఇప్పటికే తన దగ్గర ఉన్న సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా ముందు పెట్టుకుని ఏ ప్రాంతాల్లో జనసేన బలంగా ఉంది, అక్కడ ఎవరైతే బలమైన అభ్యర్థులు ఉన్నారు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ అయితే కొంత స్టడీ చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా సీట్ల సర్దుబాటు గురించి ఒకసారి భేటీ అయ్యారు. వీలైతే నెలాఖరికి మరోసారి భేటీ అయ్యాలని కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా పార్టీ అంతర్గతమైన సర్వేలు కావచ్చు, అంతర్గత రివ్యూలు నిర్వహించి ఎన్ని సీట్లలో జనసేన బలంగా ఉంది, ఏ సీట్లో కోరవచ్చు, అక్కడ ఉన్న ప్రత్యర్థి పార్టీల బలాలేంటి, బలహీనతలు మొత్తం కూడా ఒక నివేదిక రూపంలో అయితే చంద్రబాబు గతంలో ఇచ్చారు. దానికి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ కూడా చంద్రబాబు ముందు పెట్టాలని కూడా పవన్ కళ్యాణ్ అయితే భావిస్తున్నారు. ఏదైనా ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉంటున్నారు. ఎన్నికల యాక్టివిటీ అయితే ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవచ్చు. వీలైనంత త్వరలోనే ఇప్పటికే జనసేన తరపున ప్రజల్లోకి వెళ్లడానికి వారాహి యాత్రని మరోసారి చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఈ నెలాఖరులోనే వెళ్తారని మొన్ననే ఒక ప్రకటన చేస్తున్నారు. దీనికి సంబంధించిన సన్నాహకాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఏది ఏమైనా వీలైన తొందరలోనే టీడీపీతో సీట్ల సర్దుబాటు గురించి ఒక అవగాహనకు వచ్చి అవన్నీ కూడా ఒక ఫస్ట్ లిస్ట్ ని విడుదల చేయాలనే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నారు. థాంక్యూ రవిచంద్.